టాపిక్ లో వస్తే మీరు ఖచ్చితంగా అపరిచితుడు మూవీని చూసింటారు. ఆ మూవీలో కొన్ని గరుడ పురాణంలో ఉన్న శిక్షల్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, కానీ వాళ్ళు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రోజు నేను మనిషి భూమి పైన ఉండంగా ఏ తప్పులు చేస్తే నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ శిక్షలు పడతాయో గరుడ పురాణంలో రాసిన దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దామా. సో ఇప్పుడు నేను చెప్పబోయేది నరకలోక శిక్షలు. సో ఫస్ట్ నేను శిక్ష పేరు చెప్పి తర్వాత ఆ శిక్ష ఎవరికి పడుతుందో చెప్పి ఆ శిక్ష ఎలా ఉంటుందో చెప్తాను. మొదటిగా అవీచి, తప్పు ప్రమాణాలు చేసేవాళ్ళు, వ్యాపారంలో అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసే వాళ్ళకి నరకలోకంలో అస్సలు నీళ్ళు లేని ఒక ఎడారిలో పాడేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి నీళ్ళు లేక కష్టపడి ఆ నరకాన్ని అనుభవిస్తాడు. నెక్స్ట్ అయోపానం, ఇది ముఖ్యంగా తాగుబోతులకి శిక్ష. ఇది మరి పురుషులకి మరియు మహిళలకి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ శిక్ష కూడా ఎన్నిసార్లు తాగారు అనే దాని మీదనే ఉంటుంది. ఇందులో ఆడవారికి మరియు మగవాళ్ళకి డిఫరెంట్ శిక్షలు ఉన్నాయి. ఆడవాళ్ళకేమో ఇనప ద్రవ్యాన్ని తాపిస్తారు, మగవాళ్ళకి లావాన్ని తాగిస్తారు. నెక్స్ట్ అవిచి మింట, అబద్ధాలు చెప్పే వారికి ఒక ఎత్తైన కొండ నుంచి ఘోరంగా కిందికి పడేస్తారు. నెక్స్ట్ అవధ నిరోధకం, హింసించడం, నగదు కోసం కిడ్నాపులు చేయడం, ఇలా చేసే వారికి ఒక డార్క్ రూమ్ లో వేసి విషపూరితమైన పొగలతో నింపేస్తారు. అలాంటి పొగలో అతన్ని పంపించి కష్టపెడతారు. నెక్స్ట్ మహాజ్వాల, ధర్మానికి మోసం చేస్తే ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మండుతున్న అగ్ని జ్వాలలో మనుషులను వేస్తారు. నెక్స్ట్ దందాసుకర, ఈ శిక్ష ఏ మానవుడైతే ప్రాణులను హింసిస్తాడో అతనికి వేస్తారు. ఈ శిక్షలో పాములతో కరిపించి ఎలుకలతో కొరికిస్తారు. నెక్స్ట్ కుంభీపాకం, వేటాడడంని ప్లేఫుల్ గా భావించి జంతువులని కిరాతకంగా హత్య చేసే వారికి, జంతువులను టార్చర్ పెట్టి కష్టపెట్టే వారికి ఈ శిక్షను ఇస్తారు. వీళ్ళని వేడిగా మండే రాగి పాత్రలో వేసి మంట పెడతారు. నెక్స్ట్ క్రిమి భోజనం, దీంట్లో అవసరానికి వాడి విసిరేసే వారిని, రిలేటివ్స్ ని రెస్పెక్ట్ ఇవ్వని వారిని ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మనుషులని కిమికీటకాలకి ఆహారంగా వేస్తారు. నెక్స్ట్ కాలసూత్ర, వేదాలను అధిగమించే వారికి కాలసూత్ర శిక్షను వేస్తారు. దీంట్లో శరీరాన్ని కట్లతో కొట్టి కొరడాలతో బాదుతారు. నెక్స్ట్ రౌరవం, ఇతరుల ఆస్తులను లాక్కుని మోసం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో పాయిజనస్ స్నేక్స్ తో కాటు వేపిస్తారు. నెక్స్ట్ సరమేయోధనం, ఆహారంలో విషం కలిపే వారికి, గ్రామానికి దేశానికి కీడు చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో వైల్డ్ అనిమల్స్ తో కొరికిస్తారు. నెక్స్ట్ శుచిముఖి, పిసినారితనం ఉన్నవారికి, అహంకారంతో చిన్న చూపు చూసే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్షలో ఘోరంగా సూదులతో టార్చర్ పెట్టేలా గుచ్చుతారు. నెక్స్ట్ సీతా సిగ్నపాత్ర, మాటలతో హింస చేసే వారికి, దుర్భాష మాట్లాడే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో అత్యంత చెల్ల ప్రదేశంలో పాడేస్తారు. నెక్స్ట్ వింబూజ, నమ్మించి మోసం చేసే వారికి, వాళ్ళని బాధ పెట్టే వారికి ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో మనుషులను తలకిందలుగా ఏలాడి తీసి క్రూర జంతువులతో వదిలేస్తారు. నెక్స్ట్ పుయాధన, ఆచారాలని పట్టించుకోని వారికి, వివాహం చేసుకునే ఉద్దేశం లేని వారికి, ఆడవారిని మోసం చేసి అనుభవించే వారికి ఈ శిక్షను విధిస్తారు. అలా చేసే పాపలను మలమూత్రం ఉన్న ఒక బావిలోకి వేసేస్తారు. నెక్స్ట్ తప్త కుంభ, ఆవేశం కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి, హత్యలు ఆత్మహత్యలు చేసుకునే వారికి, గోహత్య శిశు హత్య అత్యంత ఘోరం. ఇలా చేసే వారికి వేడిగా కాలుతున్న నూనెలోకి వేసి కాలుస్తారు. నెక్స్ట్ తమిశ్రం, హద్దులేని ఆశలు అనర్థలను చేపిస్తుంది. అత్యాసపడి ఇతరుల ఆస్తులను కాగేసిన వారికి ఈ శిక్షలు పడతాయి. కలపాసంతో కట్టేసి శరీరం నుండి రక్తం కారేలా యమభట్టులు శిక్షిస్తారు. నెక్స్ట్ తప్తసుర్మి, బంగారంని కాగేసే వారిని ఈ శిక్షను విధిస్తారు. దీంట్లో పెనుమంటల్లో వేసేసి సజీవ దహనం చేస్తారు. నెక్స్ట్ అసిపత్రవనం, ఇతరుల పనుల్లో వేలు పెట్టి వాళ్ళ పనులను చెడగొట్టే వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు. అంధతమిశ్రం, స్వార్థం ఎక్కువ ఉన్న వాళ్ళకి, మోసం చేసే వారికి, అవసరానికి భార్యని వాడుకునే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ అంధకోపం, అమాయకులను బంధించేవారు, కాపాడమని ఎవరైతే అడిగితే మీకు ఛాన్స్ ఉన్నా కాపాడపోయే వారికి ఈ శిక్షను విధిస్తారు. మహారూరవం, వారసత్వాన్ని కాదని ఆస్తులను ఆక్రమించే వారికి, ఇతరుల భార్యని ప్రేమించే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ దందాసుకర, తోటి మానవులను జంతువులుగా భావించి హీనంగా చూసే వారికి, వారిపై హక్కులను హరించడం చేస్తే ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ సుకరముఖం, లంచాలు తీసుకునే వారికి, అధికారంని మోసం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ సులప్రోతం, ఎదుటి వారికి తప్పు చేయాలనుకునే వారిని, వాళ్ళని కష్టపెట్టే వారిని ద్రోహం చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు. నెక్స్ట్ వజ్రకంఠ కసాలమని, ఇది చాలా ఘోరం అన్నమాట. జంతువులతో చాలా చెడ్డ అటువంటి పనులు చేసే వారికి ఈ శిక్షను విధిస్తారు.
సో గైస్ నాకు తెలిసి మీకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో గరుడ పురాణంలో ఇలాంటి చాలా శిక్షలు ఉన్నాయి. అలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్షను క్లియర్ గా రాశారు. సో నాకు వీలైనంత వరకు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకు తెలిసి మీకు వీడియో ఖచ్చితంగా నచ్చింటుంది. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు ఆలోచించని ఒక రేర్ టాపిక్ అన్నమాట. సో మాక్సిమం ఎప్పుడైనా సరే మనం హానెస్ట్ గా మంచిగా ఇతరులకు హెల్ప్ఫుల్ గా ఉండేలానే ట్రై చేయాలి. ఎవరినే గాని మోసం చేయడం, హత్యలు చేయడం ఇలాంటివి చేయకూడదు. సో చెప్పడానికి నేను ఎవ్వరూ కాదు. గరుడ్ పురాణంలో తప్పులు చేస్తే ఏమేం శిక్షలు పడతాయో వినిన తర్వాత నాకు ఈ సారాంశం అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3, 2, 1